హాయ్, హలో, నమస్తే. పద్యాలు ఎలా ఉంటున్నాయి? మీకు ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా? చక్కటి పద్యాలు గ్రూప్ 1, గ్రూప్ 2 రాసే విద్యార్థులకు కూడా ఇందులో చెప్పిన పద్యాలు అర్థాలు ఎంతో బాగా ఉపయోగపడతాయని నాకు తెలుసు. అందుకే ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా కనీసం ఒక్కరికి ఉపయోగపడినా చాలు అనే ఉద్దేశంతో ప్రతిరోజు రాసి పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యము, పుట్టినది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు బుత్తురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం వింటే అసలు చెప్తాను. ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైనవాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెకి బయటికి దారి చూపిస్తారు. అంతేకాదు, ఏ మాత్రం మర్యాద ఇవ్వకుండా రావే పోవే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలానే ఉంటుంది. అంటే మన దగ్గర మనతో అవసరం ఉన్నంత వరకు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతారు. అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడానికి రెడీ అవుతారు అనమాట. కొంతమంది జనాలు అలా ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని వేమన గారి అభిప్రాయం. అవసరం ఉన్నంతసేపు ప్లీజ్ 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 అంటారు, రిక్వెస్ట్ చేసేస్తారు. అసలు ఆ అవసరం తీరే వరకు మనిషిని కాల్చుకు తినేస్తారనమాట. మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండి నో చెప్పడం నేర్చుకో అంటారు చూసారా. అసలు నో చెప్పడం రాకపోయినా కూడా ఎలాగోలా ఒక్కసారి మనం బలం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని నో చెప్పి అస్సలు మనం పడకూడదు టెంప్ట్ అవ్వకూడదు అని మనం చాలా స్ట్రిక్ట్గా ఉండి, లేదు నా దగ్గర లేవు, డబ్బులు లేవు, సంథింగ్ ఏదైనా పని చేయడానికి, లేకపోతే నాకు టైం లేదు, ఎంత చెప్పినా కూడా అసలు రిక్వెస్ట్ చేసేస్తూనే ఉంటారనమాట. అంటే మనం అసలు పోనీలే అనిపించే వరకు కూడా బతిమాలి చంపేసి ఆ పని అయిపోగానే ఎవరో తెలియదు అసలు అన్నట్టే, ఎవరో కూడా నాకు తెలియదు అన్నంత ఈజీగా ప్రవర్తిస్తారు జనాలు. అలా ఉన్నారనమాట. కాబట్టి అలాంటి జనాలతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ప్రతిరోజు మనం చూస్తున్నదే, మనం అనుభవిస్తున్నదే, సమాజంలో మనం ఎన్నో రకాలుగా మనం ఫేస్ చేస్తున్నవే ఇవన్నీ. కాబట్టి మనకే తెలిసినదే. కాకపోతే ఈ పద్యంలో మనం ఇంత అద్భుతంగా వేమన గారు చెప్పారు కనుక మనం రాసుకొని చదువుకోవడం అనేది మన ధర్మం. రాస్తున్నానే. పద్యము భావము. పుట్టినది మొదలు పురుషుడు ఏర్పడుదాకా పుట్టినదియు మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత మంత్రసాన్ గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు బుత్తురు సెలవిచ్చి పోవే రావే యనుచు విలుతురు
సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమా ఓవే రావే అనుచు బిలుతురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓవేమా అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైనవాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు ఆ మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. మంత్రసానికి మర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. ఆమెకు బయటకి దారిని చూపిస్తారు. అంతేకాదు, ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా అంతేకాదు
ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకసారి చదువుకుందాం పద్యం భాగం. పుట్టునది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావయనుచు బిలుతుడు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, పోవేమా అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. అంతేకాదు, ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. హాయ్, హలో, నమస్తే. పద్యాలు ఎలా ఉంటున్నాయి మీకు? ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా? చక్కటి పద్యాలు గ్రూప్ 1, గ్రూప్ 2 రాసే విద్యార్థులకు కూడా ఇందులో చెప్పిన పద్యాలు అర్థాలు ఎంతో బాగా ఉపయోగపడతాయని నాకు తెలుసు. అందుకే ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా కనీసం ఒక్కరికి ఉపయోగపడినా చాలు అనే ఉద్దేశంతో ప్రతిరోజు రాసి పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యము, పుట్టినది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు బుత్తురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం వింటే అసలు చెప్తాను. ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెకి బయటికి దారి చూపిస్తారు. అంతేకాదు, ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా రావే పోవే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలానే ఉంటుంది. అంటే మన దగ్గర మనతో అవసరం ఉన్నంత వరకు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతారు. అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడానికి రెడీ అవుతారు అనమాట. కొంతమంది జనాలు అలా ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని వేమన గారి అభిప్రాయం. అవసరం ఉన్నంతసేపు ప్లీజ్ 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 అంటారు, రిక్వెస్ట్ చేసేస్తారు. అసలు అవసరం తీరే వరకు మనిషిని కాల్చుకు తినేస్తారు అనమాట. మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండి నో చెప్పడం నేర్చుకో అంటారు చూసారా. అసలు నో చెప్పడం రాకపోయినా కూడా ఎలాగోలా ఒక్కసారి మనం బలం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని నో చెప్పి నో అస్సలు మనం పడకూడదు టెంప్ట్ అవ్వకూడదు అని మనం చాలా స్ట్రిక్ట్గా ఉండి, లేదు నా దగ్గర లేవు, డబ్బులు లేవు, సంథింగ్ ఏదైనా పని చేయడానికి, లేకపోతే నాకు టైం లేదు, ఎంత చెప్పినా కూడా అసలు రిక్వెస్ట్ చేసేస్తూనే ఉంటారనమాట. అంటే మనం అసలు పోనీలే అనిపించే వరకు కూడా
బతిమాలి 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 చంపేసి ఆ పని అయిపోగానే ఎవరో తెలియదు అసలు అన్నట్టే, ఎవరో కూడా నాకు తెలియదు అన్నంత ఈజీగా ప్రవర్తిస్తారు జనాలు. అలా ఉన్నారన్నమాట. కాబట్టి అలాంటి జనాలతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ప్రతిరోజు మనం చూస్తున్నదే, మనం అనుభవిస్తున్నదే, సమాజంలో మనం ఎన్నో రకాలుగా మనం ఫేస్ చేస్తున్నవే ఇవన్నీ. కాబట్టి మనకే తెలిసినదే. కాకపోతే ఈ పద్యంలో మనం ఇంత అద్భుతంగా వేమన గారు చెప్పారు కనుక మనం రాసుకొని చదువుకోవడం అనేది మన ధర్మం. రాస్తున్నానే. పద్యము భావము. పుట్టినది మొదలు పురుషుడేర్పడుదాకా పుట్టినదియు మొదలు పురుషుడేర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి అంత మంత్రసాన్ గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు గుర్తురు సెలవిచ్చి పోవే రావే యనుచు విలుతురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమా పోవే రావే అనుచు బిలుతురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓవేమా అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు
తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు ఆ మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. మంత్రసానికి మర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది. కనుక ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. ఆమెకు బయటకి దారిని చూపిస్తారు. అంతేకాదు, ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకసారి చదువుకుందాం పద్యం భాగం. పుట్టునది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావయనుచు బిలుతుడు సెలవిచ్చి విస్తరాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. అంతేకాదు, ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది.
హాయ్, హలో, నమస్తే. పద్యాలు ఎలా ఉంటున్నాయి? మీకు ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా? చక్కటి పద్యాలు గ్రూప్ 1, గ్రూప్ 2 రాసే విద్యార్థులకు కూడా ఇందులో చెప్పిన పద్యాలు అర్థాలు ఎంతో బాగా ఉపయోగపడతాయని నాకు తెలుసు. అందుకే ఎవరు పట్టించుకోకపోయినా కనీసం ఒక్కరికి ఉపయోగపడినా చాలు అనే ఉద్దేశంతో ప్రతిరోజు రాసి పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యము, పుట్టినది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు బుత్తురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం వింటే అసలు చెప్తాను. ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైనవాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెకి బయటికి దారి చూపిస్తారు. అంతేకాదు, ఏ మాత్రం మర్యాద ఇవ్వకుండా రావే పోవే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలానే ఉంటుంది. అంటే మన దగ్గర మనతో అవసరం ఉన్నంత వరకు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతారు. అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడానికి రెడీ అవుతారు అనమాట. కొంతమంది జనాలు అలా ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని వేమన గారి అభిప్రాయం. అవసరం ఉన్నంతసేపు ప్లీజ్ 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 అంటారు, రిక్వెస్ట్ చేసేస్తారు. అసలు అవసరం తీరే వరకు మనిషిని కాల్చుకు తినేస్తారనమాట. మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండి నో చెప్పడం నేర్చుకో అంటారు చూసారా. అసలు నో చెప్పడం రాకపోయినా కూడా ఎలాగోలా ఒక్కసారి మనం బలం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని నో చెప్పి, నో అస్సలు మనం పడకూడదు టెంప్ట్ అవ్వకూడదు అని మనం చాలా స్ట్రిక్ట్గా ఉండి, లేదు నా దగ్గర లేవు, డబ్బులు లేవు, సంథింగ్ ఏదైనా పని చేయడానికి, లేకపోతే నాకు టైం లేదు, ఎంత చెప్పినా కూడా అసలు రిక్వెస్ట్ చేసేస్తూనే ఉంటారనమాట. అంటే మనం అసలు పోనీలే అనిపించే వరకు కూడా బతిమాలి చంపేసి ఆ పని అయిపోగానే ఎవరో తెలియదు అసలు అన్నట్టే, ఎవరో కూడా నాకు తెలియదు అన్నంత ఈజీగా ప్రవర్తిస్తారు జనాలు. అలా ఉన్నారనమాట. కాబట్టి అలాంటి జనాలతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ప్రతిరోజు మనం చూస్తున్నదే, మనం అనుభవిస్తున్నదే, సమాజంలో మనం ఎన్నో రకాలుగా మనం ఫేస్ చేస్తున్నవే ఇవన్నీ. కాబట్టి మనకే తెలిసినదే. కాకపోతే ఈ పద్యంలో మనం ఇంత అద్భుతంగా వేమన గారు చెప్పారు కనుక మనం రాసుకొని చదువుకోవడం అనేది మన ధర్మం. రాస్తున్నానే. పద్యము భావము. పుట్టినది మొదలు పురుషుడు ఏర్పడుదాకా పుట్టినది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత మంత్రసాన్ గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు బుత్తురు సెలవిచ్చి పోవే రావే యనుచు వినుతురు
సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమా ఓవి రావి అనుచు బిలుతురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓవేమా అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు ఆ మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. మంత్రసానికి మర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది. కనుక ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. ఆమెకు బయటకి దారిని చూపిస్తారు. అంతేకాదు, ఏ మాత్రం మర్యాద ఇవ్వకుండా అంతేకాదు
ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకసారి చదువుకుందాం పద్యం భాగం. పుట్టునది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావయనుచు బిలుతుడు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. అంతేకాదు, ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. హాయ్, హలో, నమస్తే. పద్యాలు ఎలా ఉంటున్నాయి మీకు? ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా? చక్కటి పద్యాలు గ్రూప్ 1, గ్రూప్ 2 రాసే విద్యార్థులకు కూడా ఇందులో చెప్పిన పద్యాలు అర్థాలు ఎంతో బాగా ఉపయోగపడతాయని నాకు తెలుసు. అందుకే ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా కనీసం ఒక్కరికి ఉపయోగపడినా చాలు అనే ఉద్దేశంతో ప్రతిరోజు రాసి పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యము, పుట్టినది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు బుత్తురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమా. దీని అర్థం వింటే అసలు చెప్తాను. ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెకి బయటికి దారి చూపిస్తారు. అంతేకాదు, ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా రావే పోవే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలానే ఉంటుంది. అంటే మన దగ్గర మనతో అవసరం ఉన్నంత వరకు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతారు. అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడానికి రెడీ అవుతారు అనమాట. కొంతమంది జనాలు అలా ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని వేమన్ గారి అభిప్రాయం. అవసరం ఉన్నంతసేపు ప్లీజ్ 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 అంటారు, రిక్వెస్ట్ చేసేస్తారు. అసలు అవసరం తీరే వరకు మనిషిని కాల్చుకు తినేస్తారనమాట. మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండి నో చెప్పడం నేర్చుకో అంటారు చూసారా. అసలు నో చెప్పడం రాకపోయినా కూడా ఎలాగోలా ఒక్కసారి మనం బలం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని నో చెప్పి నో అస్సలు మనం పడకూడదు టెంప్ట్ అవ్వకూడదు అని మనం చాలా స్ట్రిక్ట్గా ఉండి, లేదు నా దగ్గర లేవు, డబ్బులు లేవు, సంథింగ్ ఏదైనా పని చేయడానికి, లేకపోతే నాకు టైం లేదు, ఎంత చెప్పినా కూడా అసలు రిక్వెస్ట్ చేసేస్తూనే ఉంటారనమాట. అంటే మనం అసలు పోనీలే అనిపించే వరకు కూడా
బతిమాలి 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 చంపేసి ఆ పని అయిపోగానే ఎవరో తెలియదు అసలు అన్నట్టే, ఎవరో కూడా నాకు తెలియదు అన్నంత ఈజీగా ప్రవర్తిస్తారు జనాలు. అలా ఉన్నారన్నమాట. కాబట్టి అలాంటి జనాలతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ప్రతిరోజు మనం చూస్తున్నదే, మనం అనుభవిస్తున్నదే, సమాజంలో మనం ఎన్నో రకాలుగా మనం ఫేస్ చేస్తున్నవే ఇవన్నీ. కాబట్టి మనకే తెలిసినదే. కాకపోతే ఈ పద్యంలో మనం ఇంత అద్భుతంగా వేమన గారు చెప్పారు కనుక మనం రాసుకొని చదువుకోవడం అనేది మన ధర్మం. రాస్తున్నానే. పద్యము భావము. పుట్టినది మొదలు పురుషుడేర్పడుదాకా పుట్టినదియు మొదలు పురుషుడేర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి అంత మంత్రసాన్ గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు గుర్తురు సెలవిచ్చి పోవే రావే యనుచు విలుతురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమా పోవే రావే అనుచు బిలుతురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓవేమా అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు
తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు ఆ మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. మంత్రసానికి మర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. ఆమెకు బయటకి దారిని చూపిస్తారు. అంతేకాదు, ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా అంతేకాదు ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకసారి చదువుకుందాం పద్యం భాగం. పుట్టునది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావయనుచు వెలుతురు సెలవిచ్చి విస్తదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. అంతేకాదు, ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది.
హాయ్, హలో, నమస్తే. పద్యాలు ఎలా ఉంటున్నాయి? మీకు ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా? చక్కటి పద్యాలు గ్రూప్ 1, గ్రూప్ 2 రాసే విద్యార్థులకు కూడా ఇందులో చెప్పిన పద్యాలు అర్థాలు ఎంతో బాగా ఉపయోగపడతాయని నాకు తెలుసు. అందుకే ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా కనీసం ఒక్కరికి ఉపయోగపడినా చాలు అనే ఉద్దేశంతో ప్రతిరోజు రాసి పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యము, పుట్టినది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు బుత్తురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం వింటే అసలు చెప్తాను. ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైనవాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెకి బయటికి దారి చూపిస్తారు. అంతేకాదు, ఏ మాత్రం మర్యాద ఇవ్వకుండా రావే పోవే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలానే ఉంటుంది. అంటే మన దగ్గర మనతో అవసరం ఉన్నంత వరకు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతారు. అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడానికి రెడీ అవుతారు అనమాట. కొంతమంది జనాలు అలా ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని వేమన్ గారి అభిప్రాయం. అవసరం ఉన్నంతసేపు ప్లీజ్ 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 అంటారు, రిక్వెస్ట్ చేసేస్తారు. అసలు అవసరం తీరే వరకు మనిషిని కాల్చుకు తినేస్తారనమాట. మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండి నో చెప్పడం నేర్చుకో అంటారు చూసారా. అసలు నో చెప్పడం రాకపోయినా కూడా ఎలాగోలా ఒక్కసారి మనం బలం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని నో చెప్పి, నో అస్సలు మనం పడకూడదు టెంప్ట్ అవ్వకూడదు అని మనం చాలా స్ట్రిక్ట్గా ఉండి, లేదు నా దగ్గర లేవు, డబ్బులు లేవు, సంథింగ్ ఏదైనా పని చేయడానికి, లేకపోతే నాకు టైం లేదు, ఎంత చెప్పినా కూడా అసలు రిక్వెస్ట్ చేసేస్తూనే ఉంటారనమాట. అంటే మనం అసలు పోనీలే అనిపించే వరకు కూడా బతిమాలి చంపేసి ఆ పని అయిపోగానే ఎవరో తెలియదు అసలు అన్నట్టే, ఎవరో కూడా నాకు తెలియదు అన్నంత ఈజీగా ప్రవర్తిస్తారు జనాలు. అలా ఉన్నారనమాట. కాబట్టి అలాంటి జనాలతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ప్రతిరోజు మనం చూస్తున్నదే, మనం అనుభవిస్తున్నదే, సమాజంలో మనం ఎన్నో రకాలుగా మనం ఫేస్ చేస్తున్నవే ఇవన్నీ. కాబట్టి మనకే తెలిసినదే. కాకపోతే ఈ పద్యంలో మనం ఇంత అద్భుతంగా వేమన గారు చెప్పారు కనుక మనం రాసుకొని చదువుకోవడం అనేది మన ధర్మం. రాస్తున్నానే. పద్యము భావము. పుట్టినది మొదలు పురుషుడు ఏర్పడుదాకా పుట్టినది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత మంత్రసాన్ గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు బుత్తురు సెలవిచ్చి పోవే రావే యనుచు విలుతురు
సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమా పోవే రావే అనుచు బిలుతురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓవేమా అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు ఆ మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. మంత్రసానికి మహా మర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. ఆమెకు బయటకి దారిని చూపిస్తారు. అంతేకాదు, ఏ మాత్రం మర్యాద ఇవ్వకుండా అంతేకాదు
ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకసారి చదువుకుందాం పద్యం భాగం. పుట్టునది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావయనుచు బిలుతుడు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. అంతేకాదు, ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. హాయ్, హలో, నమస్తే. పద్యాలు ఎలా ఉంటున్నాయి మీకు? ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా? చక్కటి పద్యాలు గ్రూప్ 1, గ్రూప్ 2 రాసే విద్యార్థులకు కూడా ఇందులో చెప్పిన పద్యాలు అర్థాలు ఎంతో బాగా ఉపయోగపడతాయని నాకు తెలుసు. అందుకే ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా కనీసం ఒక్కరికి ఉపయోగపడినా చాలు అనే ఉద్దేశంతో ప్రతిరోజు రాసి పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యము, పుట్టినది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు బుత్తురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం వింటే అసలు చెప్తాను. ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైనవాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెకి బయటికి దారి చూపిస్తారు. అంతేకాదు, ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా రావే పోవే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలానే ఉంటుంది. అంటే మన దగ్గర మనతో అవసరం ఉన్నంత వరకు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతారు. అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడానికి రెడీ అవుతారు అనమాట. కొంతమంది జనాలు అలా ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని వేమన్ గారి అభిప్రాయం. అవసరం ఉన్నంతసేపు ప్లీజ్ 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 అంటారు, రిక్వెస్ట్ చేసేస్తారు. అసలు అవసరం తీరే వరకు మనిషిని కాల్చుకు తినేస్తారనమాట. మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండి నో చెప్పడం నేర్చుకో అంటారు చూసారా. అసలు నో చెప్పడం రాకపోయినా కూడా ఎలాగోలా ఒక్కసారి మనం బలం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని నో చెప్పి నో అస్సలు మనం పడకూడదు టెంప్ట్ అవ్వకూడదు అని మనం చాలా స్ట్రిక్ట్గా ఉండి, లేదు నా దగ్గర లేవు, డబ్బులు లేవు, సంథింగ్ ఏదైనా పని చేయడానికి, లేకపోతే నాకు టైం లేదు, ఎంత చెప్పినా కూడా అసలు రిక్వెస్ట్ చేసేస్తూనే ఉంటారనమాట. అంటే మనం అసలు పోనీలే అనిపించే వరకు కూడా
బతిమాలి 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 చంపేసి ఆ పని అయిపోగానే ఎవరో తెలియదు అసలు అన్నట్టే, ఎవరో కూడా నాకు తెలియదు అన్నంత ఈజీగా ప్రవర్తిస్తారు జనాలు. అలా ఉన్నారన్నమాట. కాబట్టి అలాంటి జనాలతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ప్రతిరోజు మనం చూస్తున్నదే, మనం అనుభవిస్తున్నదే, సమాజంలో మనం ఎన్నో రకాలుగా మనం ఫేస్ చేస్తున్నవే ఇవన్నీ. కాబట్టి మనకే తెలిసినదే. కాకపోతే ఈ పద్యంలో మనం ఇంత అద్భుతంగా వేమన గారు చెప్పారు కనుక మనం రాసుకొని చదువుకోవడం అనేది మన ధర్మం. రాస్తున్నానే. పద్యము భావము పుట్టినది మొదలు పురుషుడేర్పడుదాకా పుట్టినది మొదలు పురుషుడేర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి అంత మంత్రసాన్ గూడు మరిగి ఎంత పోవే రావే అనుచు గుర్తురు సెలవిచ్చి పోవే రావే యనుచు విలుతురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమా పోవే రావే అనుచు బిలుతురు సెలవిచ్చి విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓవేమా అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు
తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు ఆ మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. మంత్రసానికి మర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. ఆమెకు బయటకి దారిని చూపిస్తారు. అంతేకాదు ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకసారి చదువుకుందాం పద్యం భాగం. పుట్టునది మొదలు పురుషుడు ఏర్పడుదాకా మంత్రసాని గూడు మరిగి ఎంత పోవే రావయనుచు బిలుతుడు సెలవిచ్చి విస్తదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి సర్వేశ్వరునికి ఇష్టమైన వాడా, ఒక ఆడబిడ్డకి ప్రసవమై తల్లి బిడ్డ క్షేమమని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెతో అవసరం తీరిపోతుంది కనుక ఆమెకు బయటకు దారిని చూపిస్తారు. అంతేకాదు ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా పోవే రావే అని పిలుస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇలాగే ఉంటుంది.